సాయంత్రం కొత్వాల్గూడలో ఎకో హిల్ పార్క్ ను సీఎం రేవంత్ ప్రారంభించనున్నారు. బుద్వేల్ ట్రంపెట్ ఇంటర్చేంజ్ కు శంకుస్థాపన చేయనున్నారు సీఎం రేవంత్. 75 కోట్ల వ్యయంతో 85 ఎకరాల్లో ఎకో పార్క్ రూపుదిద్దుకుంటుంది. విశాలమైన పచ్చిక బయళ్లు, పలు రకాల పక్షులు, పార్కులతో ఆకట్టుకునేలా ఎకో పార్క్ ఏర్పాటు చేయనున్నారు. హిమాయత్ సాగర్ వద్ద లేక్ వ్యూ ఫ్రంట్ పార్క్ గా కనువిందు చేయనుంది. బటర్ఫ్లై పార్క్తో పాటు 2.5 కిలోమీటర్ల ఎలివేటెడ్ వాక్వే ఏర్పాటు చేయనున్నారు. 488 కోట్ల అంచనా వ్యయంతో బుద్వేల్ వద్ద ట్రంపెట్ నిర్మిస్తోంది హెచ్ఎండిఏ. దీంతో ట్రంపెట్ రేడియల్ రోడ్ నుంచి ఓఆర్ఆర్, గచ్చిబౌలి, శంషాబాద్కు సులభంగా చేరుకోవచ్చు. కొత్వాల్గూడకి సాయంత్రం రేవంత్ రెడ్డి చేరుకోబోతున్నారు. ఎకో పార్క్ నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేయబోతున్నారు. ఎకో పార్క్ స్పెషాలిటీస్కి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కొండల్ని అడిగి తెలుసుకుందాం. కొండల్, ఇప్పుడు హైదరాబాద్లో మరో టూరిజం ప్లేస్గా ఎకో పార్క్ ఉండబోతుంది. ఈరోజు సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనికి ప్రారంభోత్సవం చేయబోతున్నారు. కొత్వాల్గూడ దగ్గర హిమాయత్ సాగర్ బ్యాక్ వాటర్కి ఆనుకొని ఉండే ప్రాంతం కొత్వాల్గూడ. అంటే ఈ కొత్వాల్గూడలో ఈ ఎకో పార్క్ అన్నది పూర్తిగా సిద్ధమైంది. మొత్తం 85 ఎకరాలలో ఎకో పార్కు విస్తరించింది. దీంట్లో అంటే పూర్తిగా ప్రకృతి తో ముడిపడి ఉన్న దానిగా తీర్చిదిద్దిన పరిస్థితి ఉంది. ఒకవైపు హిమాయత్ సాగర్ బ్యాక్ వాటర్, మరోవైపు పూర్తిగా బటర్ఫ్లై పార్కు, అదేవిధంగా పబ్లిక్ పర్యాటకులను అత్యంత ఆకట్టుకునే విధంగా ఈ ఎకో పార్క్ అన్నది సిద్ధమైపోయింది. సాయంత్రం రేవంత్ రెడ్డి ఈ ఎకో పార్క్ను ప్రారంభించబోతున్నారు. అదేవిధంగా మధ్యాహ్నం ఒక ఔటర్ రింగ్ రోడ్ను బద్వేల్ దగ్గర కొత్తగా ఇంటర్చేంజ్ ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని కూడా ప్రారంభోత్సవం చేయబోతున్నారు. మొత్తానికి ప్రస్తుతం హైదరాబాద్ అంటాలకే ఒక చార్మినార్, అదేవిధంగా హైటెక్ సిటీ, ఇలా ఒక టూరిజం ప్లేసెస్గా గోల్కొండ ఇలా మిగిలిన. అయితే ఇప్పుడు ఈ కొత్తగా ఏర్పాటు చేసిన ఈ ఎకో పార్క్ అన్నది అత్యద్భుతంగా ఉండబోతుంది. దీన్ని పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. ఇప్పటికే ఇప్పటికీ హైదరాబాద్లో కొన్ని చెరువులు, కనుమరుగైన చెరువులన్నీ కూడా ఒక టూరిజం ప్లేసెస్గా ఎకోసిస్టమ్ను అక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. అదేవిధంగా ఓల్డ్ సిటీలో ఎల్లుండి బుమ్రకు ఉద్దవ్లో ఒక చెరువు, అంటే ఒక చారిత్రాత్మక నేపథ్యం ఉన్న చెరువు, అది పూర్తిగా ఇటీవల కబ్జాలకు గురైన పరిస్థితి ఉంది. హైడ్రా రంగప్రవేశంతో పూర్తిగా ఆ చెరువును పునరుద్ధరించారు. అది ఈ నెల 8వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు అంకితం చేయబోతున్నారు. దాంతోపాటు కూకట్పల్లిలో కూడా ఒక నల్ల చెరువు, అది కూడా ఒక చారిత్రక ప్రాశస్త్యం ఉన్న చెరువు, దాన్ని కూడా పునరుద్ధరించారు. ఇప్పుడు ఈ ఎకో పార్క్ అన్నది కొత్వాల్గూడలో ఏర్పాటు చేసిన ఎకో పార్క్ అన్నది పూర్తిగా ఒక పర్యాటక కేంద్రంగా విరజిల్లే విధంగా అక్కడ ఏర్పాటు చేశారు. సాయంత్రం 5 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి ఎకో పార్క్ను ప్రారంభించబోతున్నారు. సునీల్. ఓకే కొండల్, థ్యాంక్ యూ.